ఈరోజు మనము ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐసర్ ట్రాక్టర్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ స్టాల్లో మేము ఈ 3 వేరియేషన్లు కొత్త మోడల్లో వచ్చినాయి. ఈ మోడల్స్ మేము ఇక్కడ స్టాల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఐసర్ 480. ఐసర్ 480 అనేది ఆల్రెడీ మోడల్ హైడ్రోమాటిక్ సూపర్ ప్లస్లో ఉంది. ఇప్పుడు ఈ 4 వీల్ డ్రైవ్ అనేది కొత్తగా వచ్చింది. ఈ 4 వీల్ డ్రైవ్ ఏంటంటే మొత్తం ఇది వచ్చేసి 14 టైర్లతో ఆయిల్ బ్రేకు సైడ్ గేర్లతో లాంచింగ్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ క్లచ్తో ఇది వేరియంట్ మార్కెట్లో రావడం జరిగింది. అందువల్ల ఈ వేరియంట్ను కొంచెం మార్కెట్లోకి వచ్చింది కాబట్టి మేము స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదర్వైజ్ 551 అనేది HP 50 కేటగిరీలో ఇంతవరకు 2 వీల్ డ్రైవ్ ఉండేది. ఇప్పుడు 4 వీల్ డ్రైవ్లో అది ఆ ప్రోడక్ట్ లాంచ్ అయింది. అది కూడా మేము ఇక్కడ కొత్త వేరియంట్ మార్కెట్లో మా కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మేము దీన్ని ప్రదర్శించడం జరిగింది ఈ ప్రోడక్ట్ను. అదర్వైజ్ 380 అనేది ఆల్రెడీ 40 HPలో ఉంది. బట్ కానీ ఇది 42 HPలో సూపర్ ప్లస్ పవర్ షేరింగ్తో న్యూ మోడల్ లాంచ్ అయింది. ఈ 3 వేరియంట్లు మేము ఇక్కడ స్టాల్లో ప్రదర్శించడం జరిగింది మా కంపెనీ తరఫున అండి. Actually, we are representing from TAFE, Massey Ferguson brand presently in tractors, and TAFE Tractor and Farm Equipment Limited. We are selling through Massey Ferguson brand. We are having 20 HP నుంచి 75 HP వరకు మనము ఇండియాలో మనం సేల్ చేస్తున్నాము. ఈ దాంట్లో మేజర్గా మనం ఇక్కడ అగ్రి ఏజీ టెక్ దీంట్లో మనము 3 మోడల్స్ మనము చూపించాము. 241 డైనాట్రాక్ ఒకటి, 244 PD అండ్ PM, దెన్ 246 డైనాట్రాక్ 3 వర్షన్స్ మనం ఇచ్చాము. దీంట్లో వచ్చేసరికి డైనాట్రాక్ సిరీస్ అనేది 12+12 గేర్ బాక్స్ విత్ ఎక్స్పాండబుల్ వీల్ బేస్ అండ్ డ్యూయల్ డయాఫ్రామ్ తోటి వస్తుంది. అండ్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసరికి 2 టన్ కెపాసిటీ అండ్ 25 LPM తోటి వస్తుంది. కాబట్టి కస్టమర్ అగ్రికల్చర్, ఆలేజ్ అండ్ కమర్షియల్ టోటల్ ఆల్రౌండర్ ట్రాక్టర్స్ దీనికి మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి మోడల్కి తగ్గట్టుగా కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అప్లికేషన్కి తగ్గట్టుగా రోటవేటర్ కానీ బేలర్కి కానీ అన్నిటికీ సూటబిలిటీ అయ్యే విధంగా మన దగ్గర ట్రాక్టర్ అవైలబిలిటీ ఉంది. అండ్ PTO RPM కూడా మన దగ్గర క్వారా PTO RPMs ఉన్నాయి. లైవ్ PTO, MS PTO, గ్రౌండ్ స్పీడ్ PTO అండ్ రివర్స్ PTO. కాబట్టి కస్టమర్ 365 డేస్ ప్రతి ఒక్క ఇంప్లిమెంట్కి తగ్గట్టుగా మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. PTO స్పీడ్స్ అవైలబిలిటీ ఉంది. థ్రెషర్స్ కానీ అండ్ జెన్సెట్స్ కానీ బేలర్స్ కానీ ఏ దానికి యూజ్ చేసుకున్నా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. 244 PM అనేది 44 HP ట్రాక్టర్ వస్తుంది. దీంట్లో కస్టమర్ యూసేజ్ని బట్టి మనము మారుస్తూ వచ్చినాము. కస్టమర్కి PM 241 PMలో ఆయిల్ బ్రేక్స్ కావాలి కాబట్టి దాంట్లో మనం 244 PMలో ఆయిల్ బ్రేక్స్ ఇచ్చినాము. 5 డిస్క్ ఈచ్ సైడ్, 5+5 టోటల్ 10 డిస్క్ OAB వస్తుంది. ఫుల్లీ ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్లు వస్తాయి. కాబట్టి కస్టమర్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అడిషనల్గా ఉంటుంది. కంఫర్ట్ వైజ్ లో టర్నింగ్ రేడియస్ కాబట్టి కస్టమర్ కెన్ యూజ్ ఇన్ చిన్న మళ్ళల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ ఫీల్డ్ కండిషన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డీప్ పడ్లింగ్ లొకేషన్లో మనకు ఆల్రెడీ ప్లాంటరీ ప్లస్ సిస్టమ్ ఉంది విత్ OAB 3+3 డిస్క్ బ్రేక్స్ తోటి ఉన్నాయి. కాబట్టి కస్టమర్ డీప్ ప్లవింగ్లో కూడా ఎటువంటి హెజిటేషన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి మీరు 246లో వచ్చేసరికి 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. 4 వీల్ డ్రైవ్ 46 హార్స్ పవర్, డ్యూయల్ డయాఫ్రామ్ క్లచ్ అండ్ సూపర్ షటిల్ లివర్ తోటి వస్తుంది. లోడ్ మీడియం హై ABC గేర్ బాక్స్, టోటల్గా 4 గేర్ సిస్టమ్. కాబట్టి ఫ్రంట్ అండ్ రివర్స్ ఎనీ స్పీడ్, మీరు ఫ్రంట్కి ఏదైతే స్పీడ్లో వెళ్తారో బ్యాక్ కూడా అదే స్పీడ్లో వస్తారు. కాబట్టి కస్టమర్కి కమర్షియల్ అప్లికేషన్ లోడర్ కానీ డోజర్ కానీ వేసినప్పుడు ఏమంటే ఆపరేషనల్ టైం అనేది తగ్గి మైలేజ్ బాగా వస్తుంది. అండ్ క్లచ్ కూడా డ్యూయల్ డయాఫ్రామ్ క్లచ్ ఏమంటే ఎన్ని అవర్స్ ఆపరేట్ చేసినా కూడా ఈజీ ఆపరేషనల్ క్లచ్. కాబట్టి కస్టమర్ ఏమంటే 10 అవర్స్ 12 అవర్స్ ఆపరేట్ చేసినా కూడా ఎటువంటి కంఫర్ట్ మీన్స్ టైట్నెస్ ఫీల్ గారు, కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 420 mm, 4 వీల్ డ్రైవ్ వచ్చేసరికి 385 mm. ఈ రెండిట్లో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇన్ 4 వీల్ డ్రైవ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్. ఓకే, సెగ్మెంట్లో ఇది 46 హార్స్ పవర్ వస్తుందండి. దీంట్లో వచ్చేసరికి క్వాడ్రా PTO 25 LPM హైడ్రాలిక్ సిస్టమ్ విత్ ప్లాంటరీ రిడక్షన్ అండ్ లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి లోయర్ లింక్స్ 180 mm అండ్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసరికి 960 mm వస్తుంది. కాబట్టి ఎనీ ఇంప్లిమెంట్ పోస్టల్ డిగ్గర్ వేసినా కూడా హైయెస్ట్ పాయింట్లో లిఫ్ట్ అవుతుంది కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అంటూ ఉండదు గట్లకు.
మల్టీపర్పస్ అప్లికేషన్ వైజ్ మనకు క్వాడ్రా పిటిఓ అవైలబిలిటీ ఉంది అండ్ లోయెస్ట్ టు 180 mm అండ్ హైయెస్ట్ 160 mm ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి తగ్గట్టుగా మన దగ్గర ఇంప్లిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. రోటవేటర్స్, బేలర్స్ అన్నీ కూడా మనమే సప్లై చేస్తాం టాఫై నుంచి మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ధన్యవాదాలండి మీ మ్యాథ్స్ టీమ్.